కోసి రెడీ పెట్టుకున్నాం. వంకాయను కోసి ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం. 2 చెంచాల నువ్వుల నూనె వేసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, మెంతి, కొత్తిమీర, పచ్చి ఉల్లాకు. దీనిని దూరగా గోలించుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, పచ్చి వాసన పోయేదాకా గోలించుకోవాలి. ముందుగానే ఉప్పులా కోసి నానేసుకున్న నల్లంకాయలు పొడుగు ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. ఇలా కోసుకొని రెడీ పెట్టుకునే ముందుగానే చెంచా కారపొడి వేసుకోవాలి. అంతా ఉప్పు వేసుకోవాలి. 2 చెంచాల పుడక పొడి వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర మధ్య మధ్యన ఇలా కలపాలి. ఒకసారి కూరను ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. వంకాయ టమాటా కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంతో కానీ చపాతీతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది పొడుగు నల్లంకాయ.